కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడం మూలంగా పేద ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడారు. గతంలో ఎక్కువ జీఎస్టీతో వ్యాపారస్తులు జీఎస్టీ ఎగ్గొట్టేవారని, జీఎస్టీ తగ్గించడంతో ఎగ్గొట్టేవారు సైతం జీఎస్టీ చెల్లిస్తారని తెలిపారు. జీఎస్టీ తగ్గించడంతో కొనుగోలుదారులపై భారీగా భారం తగ్గుతుందని అన్నారు. ఈ జీఎస్టీతో రాష్ట్రాల ఆదాయం తగ్గుతుందని, అయితే కొనుగోలుదారులు పెరిగి మరింత ఆదాయం పెరుగుతుందన్నారు. పెరిగే వరకు కాంగ్రెస్ ఏదో ఇంతకుముందున్న ప్రభుత్వం జీఎస్టీ అమలు చేస్తాం చేయలేకపోయింది. ఇది డెస్టినేషన్ ట్యాక్స్ చేసిండ్రు, ఇంకా కంప్లైంట్ చేంజ్ చేసిండ్రు. ఇప్పుడు మేము జీఎస్టీ కట్టకుంటే ఆయన క్రెడిట్ రాకుంటే ఆయనకు నష్టం. 360 రూపాయలు మొత్తాన్ని కట్టాలి. అయితే కంప్లైంట్ చేసింది. ఇది కంప్లైంట్స్ పెరుగుతా వచ్చింది. దానివల్ల ప్రభుత్వ ట్యాక్సెస్ పెరిగింది. ట్యాక్స్ ప్రజలకు పెంచలేదు. మొదలు ట్యాక్స్ ఎగ్గొట్టేటోళ్ళు ఇప్పుడు ఎగ్గొట్టలేదు, కష్టమైంది. అయినా కూడా ఓ 15-20% నేను అనుకుంటా అందాక ఎగ్గొట్టేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొత్త జిఎస్టీ అయితే 5% ఉంటే ఎందుకు ఎగ్గొట్టాలి? తక్కువనే కదా. మోడీ గారు రోడ్లు మంచి చేస్తున్నాడు, ఆయనకు యూరియా ఇస్తున్నాడు తక్కువ ధరల, ఆయన కొనుగోలు చేస్తున్నాడు. ఇక 5% ఛార్జ్ చేస్తున్నానే ఖర్చు. 28% అంటే అరే ఎగ్గొట్ట బుద్ధి అవుతుంది. ఇప్పుడు ఎవ్వరు కూడా ఎగ్గొట్ట బుద్ధి కాదు. అందరు కూడా దేశభక్తులైన మోడీ గారు మన మీద నమ్మకం పెరిగింది. మోడీ గారు ఇది ఎట్లా చేయగలుగుతుంటే ఇదే కారణం. ఏంటంటే ప్రభుత్వం నడిచేదే పన్నుల వల్ల. కానీ ప్రభుత్వానికి దీనికి 4-5 లక్షల కోట్లు తక్కువ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ట్యాక్స్ సగం చేసింది కదా. కొన్ని 12% నుంచి 5%, కొన్నేమో 1/3 చేసిండు. 18% నుంచి 5%, 18 నుంచి 5%. గవర్నమెంట్ కు పన్నులు ట్యాక్స్ కలెక్షన్ తగ్గుతుంది. కానీ కట్టేటోళ్ళు ఎక్కువైతారు. 2 కారణాలు, కన్జంప్షన్ అండ్ కంప్లైన్స్. ఎగ్గొట్టేటోళ్ళు తక్కువైతారు. నేను అంత అగ్వలు దొరికితే వీళ్ళంతా ఛాయ్లో 2 బొట్లు నీళ్ళు వేసేవారు, 4 బొట్లు నీళ్ళు వేస్తా. ఒక ప్యాకెట్ ఇంటికి కొనేవారు, 2 ప్యాకెట్